అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. క్యూములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షం కురుస్తోంది. టోలీ చౌక్, మెహదీపట్నం ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, దాంతోపాటు మాధాపూర్, ఇటు హైటెక్ సిటీ వరకు కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షం కారణంగా ఇటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి తోడు పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతోపాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రిమెంబర్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పాటు హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. నిన్ననే ఆర్టీవీ అంశాన్ని చెప్పుకొచ్చింది. దాదాపుగా 3 నుంచి 5 ప్రాంతాల్లో సాయంత్రం 3 నుంచి 5 ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఇటు హైదరాబాద్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటూ కూడా నిన్న కూడా మీకు ఆర్టీవీ చెప్పుకొచ్చింది. హైదరాబాద్లో ప్రస్తుతం వర్షం దంచి కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కొండాపూర్, మాధాపూర్తో పాటు ఇటు హైటెక్ సిటీ వరకు కూడా ఇంపాక్ట్ అనేది కనిపిస్తోంది. కొద్ది గంటల సేపు ఈ వర్షం కంటిన్యూ అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికీ ఈ వర్షాల కారణంగా ఆయా ప్రాంతాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరుకుంటుంది. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. దాదాపుగా గంట సేపు ఈ వర్షం కురిసే అవకాశం ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ప్రస్తుతానికైతే మాత్రం ఆ భారీ వర్షానికి సంబంధించి ఇంపాక్ట్ మీరు చూస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. అలాగే మా ప్రతినిధులు శిల్ప, దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముందుగా శిల్ప దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను మరికొద్ది సేపట్లో. ఫస్ట్ ఈ వెదర్ రిపోర్ట్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి సినారియో ఉంది అనేది నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు భారీ వర్ష సూచన జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఐఎండీ కూడా రియాక్ట్ అయింది. కొద్దిసేపటి క్రితం ఐఎండీ భారత వాతావరణ శాఖ కూడా ఈ రిపోర్ట్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. ఒకటే చెబుతోంది, కొద్ది గంటల సేపు మరి ముఖ్యంగా 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కంటిన్యూ అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మీరు చూడొచ్చు, బిర్లా మందిర్ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఈ భారత వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది. కొద్ది రోజుల పాటు ఇంపాక్ట్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా చెబుతోంది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది 2 తెలుగు రాష్ట్రాలకు. దాంతోపాటు ఇటు హైదరాబాద్ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే అటుగా వెళ్తున్న వాళ్ళు కావచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం 3 ఆ ప్రాంతం నుంచి మార్నింగ్ షిఫ్ట్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇంటికి వెళ్ళే సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలోని వాళ్ళు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ అంశానికి సంబంధించి అలర్ట్ జారీ చేస్తుంది. మరికొద్దిసేపు ఈ వర్షాలు కంటిన్యూ అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. మా ప్రతినిధులు శిల్ప అలాగే దేవికి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? మాధాపూర్ దగ్గర ఉన్నాను. కాసేపు క్రితమే మార్నింగ్ నుంచి కూడా మనకు ఎండ వాతావరణం కనిపించింది. ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే భారీ వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విదర్భలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో ఇప్పటికే వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాలతో కురిసిన భారీ వర్షం నమోదయ్యే అవకాశం చెప్పినప్పటికీ కాసేపటి క్రితమే ఇటు టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులు వర్ష సూచన GHMకి జారీ చేశారు. ముఖ్యంగా 2 గంటల నుండి 5 గంటల మధ్యలో నగరంలో వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్కు సంబంధించినటువంటి నార్త్ ఏరియాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే వర్షంతో పాటు ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. దాదాపు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీస్తున్నాయి. మొత్తం నార్మల్గా చిన్న వర్షం వస్తున్నాయి. నగరం మొత్తం కూడా కొంచెం చేంజ్ అవుతుంది. అలాంటిది భారీ వర్షం దాదాపు 10 మినిట్స్ నుంచి ఇదే వాతావరణం కంటిన్యూ అవుతుంది. మొత్తం భారీ వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. చిన్న వర్షం వస్తుంది, మనకి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. అలాంటిది భారీగా వర్షం నమోదవడంతో మొత్తం ఎక్కడికక్కడ వాటర్ మొత్తం ఆగిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే
5 గంటల వరకు నగరంలో ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా థండర్స్టార్మ్ హెవీగా వచ్చే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. మొత్తం మీద ఇప్పటికే నగరానికి ఒకవైపు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో చూసుకున్నట్లయితే ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఈ 4 రోజుల పాటు రాష్ట్రానికి ఏదైతే ద్రోణి ఏర్పడింది విదర్భలో, ఆ ద్రోణి ప్రభావంతోనే వర్షంతో పాటు వడగాళ్లకు సంబంధించినట్టు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తుంది. ముఖ్యంగా ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు పంటల గుట్ల చేతులకు వచ్చే సమయం కావడంతో అటు రైతుల గుట్ల కొన్ని సూచనలు జారీ చేశారు. మొత్తం మీద వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు ముఖ్యంగా అటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు నగరంలో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే జారీ చేసింది. సచిన్ రైట్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. హైదరాబాద్కి సంబంధించి కూడా ఇటు ఉత్తర హైదరాబాద్ మరి ముఖ్యంగా వాయువ్య హైదరాబాద్కి సంబంధించి భారీ వర్షం కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇప్పటికీ ఇటు సికింద్రాబాద్ వరకు కూడా కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కనిపిస్తున్న పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో మీరు చూడొచ్చు ఎటువంటి వర్షం కురుస్తుందో. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒకసారి మీ ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం ఉంది, మీరున్న ప్రాంతాల్లో వర్షం కురుస్తోందా లేదా అనేది ఒకసారి మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ నేను కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో అటుగా వచ్చేవాళ్ళు కావచ్చు, అటుగా వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, కాస్త ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి దేవిక మరిన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రస్తుతం మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు, అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? ఎస్ సచిన్, మనం ఇప్పుడు చూడొచ్చు టోలీ చౌకీలో అయితే ఉన్నాం. టోలీ చౌకీలో ఇటు చూడొచ్చు వర్షం ఏ విధంగా వస్తుంది అనేది, భయంకరమైన వర్షం అయితే కురుస్తుందని చెప్పొచ్చు. ఉన్నపాటిగా వాతావరణంలో మార్పులు వచ్చేసి ఒక్కసారిగా ఉపశమనానికి గురైనప్పటికీ కూడా ఒక్కసారిగా వర్షం ఏ విధంగా కురుస్తుంది అనేది కూడా చూస్తున్నాం. ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా వర్షపు నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. జనసంచారం కూడా హడావిడిగా చెట్ల కిందనో షట్టర్ల కిందనో నించిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇప్పుడు మన పక్కన కూడా కొంతమంది రోడ్డు దారిన వెళ్లే వాళ్ళు కూడా వర్షానికి సైడ్కి వచ్చి నించిన పరిస్థితి అంటే చూడొచ్చు. కార్లు కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, వర్షంలో ఎంత ఇబ్బంది పడుతూ వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సచిన్, టోలీ చౌకీ నుంచి మేదీపట్నంకి వెళ్లే రూట్ ఇటువైపు చూసుకుంటే, అటువైపు చూసుకుంటే గచ్చిబౌలి వెళ్లే రూట్ మొత్తం కూడా ఈ వర్షానికి మనకు అసలు రోడ్లు కూడా కనిపించని పరిస్థితి అని చెప్పొచ్చు. చూస్తున్నాం అక్కడ చూడొచ్చు, 2 వీలర్ మీద వెళ్లే వాళ్ళు కూడా అసలు అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన వర్షం అని చెప్పొచ్చు. ముందు నుంచి కూడా మన ఆర్టీవీలో హెచ్చరిస్తూనే ఉన్నాం. వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. పలు చోట్ల పలు జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుందంటూ కూడా మనం గత 24 గంటల నుంచి కూడా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా కొంతమంది జాగ్రత్త పడ్డారు. మరికొంతమంది మాత్రం అంటే ఎండాకాలంలో వర్షం ఏమొస్తుందిలే అంటూ కూడా కొంతమంది లైట్ తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడొచ్చు కొంతమంది అంటే చిన్నపిల్లలకి సైతం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకసారిగా భారీ వర్షం వచ్చేసరికి వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షంతో అంటే మరికొన్ని గంటల పాటు కూడా ఇదే విధంగా ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలి అంటూ కూడా ఒక్కసారిగా వాహనదారులు కానివ్వండి, లేకపోతే నడకదారిన వెళ్లే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక్కసారి ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, మరోవైపు ఇక్కడ మనతో పాటు కొంతమంది కూడా ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడి ప్రయత్నం అయితే చేద్దాం. సచిన్, నమస్తే బాయ్. अभी वर्षम చాలా వస్తుంది, సో సడన్ గా तेलुगु नहीं भारी बारिश आया, कैसे है? अच्छा ऐसा ही है, बट फंस गए और क्या है। आपको मालूम है ना क्या? रेन आई, हाँ हाँ मालूम है. हाँ సో కొంతమందితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సచిన్, నమస్తే అండి. సడన్ గా వర్షం అయితే పడుతుంది, ముందుగానే మీరు వార్తల్లో చూసారా? 2-3 డేస్ బ్యాక్ వర్షం ఉందని చెప్పారు న్యూస్లో. కరెక్ట్గానే వాతావరణం వాళ్ళు ఈ వర్షానికి సంబంధించిన విషయాలు కరెక్ట్గానే చెప్పినారు. అనుకోకుండా ఇట్లా పడడం వల్ల మన రైతులు చాలా ఇబ్బంది పడతారు. అదేక మామిడికాయలు, మామిడి తోటలు ఇవన్నీ చాలా లాస్ అయిపోతారు. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. తొలి చౌకలో కూడా చాలా వాటర్ జామ్ అవుతుంది. కొద్దిసేపట్లో కూడా ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. ఇంకా ముందల షేక్పేట్ నాలా వరకు కూడా జామ్ అవుతుంది. ఇది భారీ వర్షం అని చెప్తున్నారు న్యూస్లో. 2-3 రోజుల నుంచి ప్రజలు కూడా అలర్ట్గా లేరు. అనుకోకుండా వేడి కూడా ఉన్నది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్న నుంచి కూడా చూసుకుంటే భారీ వేడి ఉందని చెప్పొచ్చు. అంటే ఎండ లేకపోయినప్పటికీ కూడా వేడి మాత్రం భయంకరంగానే ఉందని చెప్పొచ్చు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చేసి ఇలా భారీ వర్షం అయితే కురుస్తుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీరు? జాగ్రత్తలు అంటే బయటికి వెళ్ళడం లేదు. మధ్యాహ్నం టైంలో 2 గంటల నుంచి 3-4 గంటల వరకు ఎవరు బయటికి వెళ్ళడం లేదు. పిల్లలు ఈవినింగే బయటకు వెళ్తున్నారు. టెంపరేచర్ కూడా చాలా పెరిగిందని చెప్తున్నారు. వాతావరణం వాళ్ళు బయటికి కూడా వెళ్ళమని చెప్తున్నారు.
వాతావరణం కూడా ఇంకా తగ్గేటట్లు లేదు, వర్షం భారీ వర్షం లాగానే కనబడుతుంది. 2-3 రోజులు ఉండేటట్లు ఉంది ఈ వర్షము. సో మరికొంతమంది కూడా ఉన్నారు సచిన్, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సడన్ గా వాతావరణంలో మార్పులు రావడం జరిగిందండి. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కిషన్ బాగ్ నుంచి వస్తున్నాను. వాతావరణం చాలా చేంజ్ అయిపోయింది. తర్వాత వర్షాలు కురిసి స్టార్ట్ అయిపోయింది. టోలీ చౌకీలో చాలా వర్షాలు పడుతున్నది. మరి ఎక్కడికి వెళ్తున్నారు? నేను కూకట్పల్లికి వెళ్తున్నాను. నేను అంటే ముందుగానే మీకు తెలుసా ఇలా వర్షం పడుతుంది అంటే? వర్షం అంతే వార్తలో తెలిసింది మాకు, కానీ మేము ఏమన్నా అంత జాగ్రత్తగా ఉన్నాం మేము అట్లా. సో చూడొచ్చు, చాలా మందికి తెలిసినప్పటికీ కూడా సచిన్ కొంతమంది అంటే ఇది ఎండాకాలం కాబట్టి వర్షం ఏమొస్తుందిలే అంటూ కూడా కొంచెం అజాగ్రత్త వహించినట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం కుండపోత వర్షం పడటంతో ఎక్కడికక్కడ ప్రయాణికులందరూ కూడా షటర్ల కింద చెట్ల కింద ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంటే ఇలాగే కొన్ని గంటల పాటు కూడా భారీ వర్షం వచ్చేటట్టుగా కూడా ప్రయత్నం చేయండి. నేను శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వర్షం ప్రారంభమైంది. ఇటు మేడ్చల్ కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతాలకు సంబంధించి సికింద్రాబాద్ నుంచి ఈ ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కంటిన్యూ అవుతుంది. కొద్ది గంటల పాటు ఇంపాక్ట్ కంటిన్యూ అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఉదయం నుంచి కూడా మనకి ఇంపాక్ట్ కనిపిస్తోంది. కానీ ఇప్పుడు కాస్త ప్రారంభమైంది. కొన్ని చోట్ల 1 mm, కొన్ని చోట్ల 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం అంటూ తెలుస్తోంది. కొన్ని చోట్ల అటువంటి సినారియో. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శిల్ప, ప్రస్తుతం మీరున్న ప్రాంతంలో ఎటువంటి వాతావరణం ఉంది? అట్ ద సేమ్ టైం ఇప్పుడు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని మాట్లాడుకుంటున్న సందర్భం. సో జిహెచ్ఎంసీకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది? అలాగే డిఆర్ఎఫ్కి సంబంధించి రంగంలోకి దిగింది అనుకోవాలా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో? ఒకవైపు రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేశాక కాసేపు క్రితమే ఇటు నగరానికి కూడా అటు ప్లానింగ్ అధికారులు వర్ష సూచన జారీ చేశారు. వెంటనే ఇటు హైడ్రాధికారులతో పాటు డిఆర్ఎఫ్ వెంటనే రంగంలోకి దిగారు. ముఖ్యంగా వాటర్ స్టాగ్నేట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయనేవి కూడా ఇప్పటికే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. దాని ప్రకారం ఎక్కడ కూడా వాటర్ నిల్వ ఉండకుండా వెహికల్స్ అనేది ఈజీగా వెళ్లేందుకు, ఎందుకంటే ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా రోడ్డు పైన వాటర్ నిలిచిపోవడం వల్ల వాహనాలు వెళ్ళకపోవడం, దీని మూలంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే వర్ష సూచన జారీ చేస్తుందో వెంటనే అటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు వెంటనే రంగంలోకి దిగుతారు. వాళ్ళు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ వాటర్ని క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు పంజగుట్ట కావచ్చు, అదేవిధంగా ఖైరతాబాద్, దిల్సుఖ్నగర్ నగర వ్యాప్తంగా అన్ని ఏరియాలను కూడా కాసేపు క్రితం వర్షం మొత్తం కుమ్మేసిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రోజు నగరంలో 5 గంటల వరకు ఈ విధంగానే వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఇప్పుడే వాతావరణ శాఖ చెప్పింది. దాదాపు 5 సెంటీమీటర్ల వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పుడే చెప్పింది. వర్షంతో పాటు ఈదురుగాలుల ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎండాకాలంలో చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా అకాల వర్షాలు నమోదవుతాయి. అకాల వర్షాలు అంటే మనకు వర్షంతో పాటు ఈదురుగాలు భారీగా వీస్తాయి. దాదాపు 40 నుండి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీస్తాయి. వడగాళ్ళ వాన కూడా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఎండాకాలం వచ్చాక లాస్ట్ 1 వీక్ బ్యాక్ మనకు వర్షాలు అనేవి కురిసాయి. అప్పుడు ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసాయి. కానీ అవి ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల వరకే పరిమితమయ్యాయి. కానీ నగరంలో మాత్రం ఎండాకాలం స్టార్ట్ అయ్యాక పర్లేదు. కానీ ఈ రోజు ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు నగరవాసులకు ఎండ నుంచి. ముఖ్యంగా ఈ హెవీ వర్షం ఉంటుందంటూ కూడా ఇప్పటికే చెప్పడంతో వెంటనే అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు వెంటనే రంగంలోకి దిగా ఎక్కడికక్కడ వాటర్ని క్లియర్ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వెళ్ళే సమయం. సో ఎక్కువ మంది కూడా రోడ్డు పైకి వస్తుంటారు. సో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా మొత్తం ఎక్కడికక్కడ క్లియర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు నగరానికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. సో వచ్చే 4 రోజుల పాటు కూడా ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. జనరల్గా మొన్నటితో పోలిస్తే నిన్న ఈ రోజు కూడా చాలా తక్కువగా నమోదయ్యాయి. సో ఈ రోజు ఎంటైర్ జిహెచ్ఎంసీ ఏరియాలో మనకు కాసేపు క్రితము దాదాపు ఒక 30 నిమిషాల పాటు భారీ వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. 5 గంటల వరకు ఇలానే వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తుంది. ఇంకోటి ఈ రోజు ఉప్పల్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఉప్పల్కి మ్యాచ్కి ఏమైనా వర్షం ఆటంకం మారుతుందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే కాసేపటి క్రితం దీనికి సంబంధించినటువంటి బులెటిన్ కూడా వాతావరణ శాఖ రిలీజ్ చేసింది. సో ఈ రోజు 7:30కి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్తో మ్యాచ్ జరగనుంది. సో దీనికి ఆటంకంగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపైన ఏ విధంగా మూవ్ అవునని కూడా మరి తెలియనుంది. సో మొత్తం మీద ఇప్పటికే వర్ష సూచన అయితే కొనసాగుతుంది. వచ్చే 4 రోజుల పాటు కూడా ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.
వర్షంతో పాటు ఇటు వడగాలులు ఎస్ఆర్హెచ్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ కి కోల్కతా వేదికగా మ్యాచ్ జరగబోతోంది. మరి కాసేపట్లో ఆ ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంది. సో ఇక్కడ ప్రెసెంట్ ఆ వర్షం దాటి బహుశా ఈరోజు ఇక్కడ మ్యాచ్ ఉండుంటే కనుక ఈరోజు ఆగిపోతున్నామో అనే ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం నమోదవుతుందంటూ కూడా అడిగిన సందర్భంలో రియాక్షన్స్ మొదలయ్యాయి. మారేడుపల్లిలో హెవీ రైన్ అంటూ కూడా యాంథోనీ లూయిస్ ఆయన టెక్స్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎస్ ప్రెసెంట్ అయితే మాత్రం రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి మీ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం, ఎటువంటి వర్షం ఉంది, ఎటువంటి వాతావరణం ఉంది అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. మరి కొన్ని చోట్ల థండర్ స్టార్మ్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరికొన్ని చోట్ల సాధారణ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. హైదరాబాద్కి మాత్రం రాబోయే 3 రోజుల పాటు ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే ఈ 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసింది. తెలంగాణలో పలు ప్రాంతాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రిమెంబర్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ అంటే అర్థం చేసుకోవచ్చు. ఆ రిపోర్ట్ను కూడా మరి కాసేపట్లో నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాతావరణ శాఖ రిపోర్ట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో హైదరాబాద్కి ఈ రోజు, రేపు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ప్రెసిడెంట్ దేవిక, ఆ వర్షం కారణంగా ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు. ఒకసారి దేవిక దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. దేవిక, ప్రెసెంట్ మీరున్న ప్రాంతంలో ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి వాతావరణం ఉంది, ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు దేవిక? ఎస్ సచిన్, చూడొచ్చు ప్రస్తుతానికి అయితే ఇందాక చెప్పినట్టుగానే టోలీ చౌకీలో భారీ వర్షం అయితే కురుస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా వర్షం నీటితో ఏ విధంగా నిండిపోయానో. అటువైపు చూడొచ్చు ఫ్లైఓవర్ మీద నుంచి కూడా నీళ్ళన్నీ కూడా పక్కన ఏదైతే వే ఉందో ఆ రోడ్డు మీద కన్నీ కూడా నీళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఒక్కసారిగా ఏదైతే చిన్న చిన్న గల్లీలు ఉంటూ ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూసుకుంటే ఏవైతే చిన్న గల్లీలు ఉంటాయి అవన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి. ఈ మెయిన్ రోడ్ మీద ఉన్న నీళ్ళన్నీ కూడా పక్కనే ఉన్న గల్లీల్లోకి వెళ్ళిపోయి కూడా మొత్తం భారీగా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ప్రజలు ఇక్కడ వాపోతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇంట్లో అంటే ఈ భారీ వర్షానికి ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ బయటికి వచ్చినా కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి అనేది కనిపిస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు చూడొచ్చు మొత్తం కూడా రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయానికి రోజు కూడా చూసుకుంటే టోలీ చౌకీ నుంచి మేదీపట్నం వరకు, గచ్చిబౌలి నుంచి టోలీ చౌకీ వరకు మొత్తం కూడా మనకి ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం వర్షం కారణంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేని పరిస్థితి. ఎక్కడికక్కడ ఇలా బండ్లని పార్క్ చేసేసి షట్టర్ల కింద, షాప్ల కింద అక్కడ చూడొచ్చు మనకు అక్కడ బ్లూ కలర్ స్వెటర్ అయితే కనిపిస్తుంది, ఒకటి షెడ్ వేసినట్టుగా. అక్కడ మొత్తం కూడా జనాలు నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వర్షానికి వాళ్ళు తల దాచుకోవడానికి అక్కడికి వెళ్తున్న పరిస్థితి. మరికొంతమంది ముందుగానే మనం ఆర్టీవీలో అలాగే వాతావరణ శాఖ కూడా హెచ్చరించడంతో ఒక్కసారిగా ఇలా గొడుగులతో బయటకు వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సచిన్, చూడొచ్చు కొంతమంది జాగ్రత్త పడినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. మరికొంతమంది మాత్రం అనుకోకుండా, అంటే మాకు తెలిసినప్పటికీ కూడా మేము ఊహించలేదు ఇలా వర్షం వస్తుందంటూ కూడా చాలా మంది అయితే వర్షంలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొన్ని రోజుల వరకు కూడా ఇలా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ భారీ వర్షం మాత్రం మరో కొన్ని గంటల పాటు మాత్రం ఇలానే భారీగానే వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ప్రజలు మాత్రం ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సచిన్, ఒకసారి దేవిక మీరు లైన్లో ఉండండి. ఒకసారి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రెసెంట్ అయితే మాత్రం క్లౌడ్ మూమెంట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇవి టువర్డ్స్ నార్త్ వైపు వెళుతున్నాయా, కాస్త ఇటువైపు నుంచి కాస్త ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ అయితే మాత్రం ఇటు హైదరాబాద్కి సంబంధించి ఉంది, అలాగే ఇటు నార్త్ హైదరాబాద్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం మనకి కనిపిస్తోంది. కాసేపటి క్రితం వరకు కూడా ఇంపాక్ట్ చూసాం, ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. మా ప్రతినిధి శిల్ప అలాగే దేవిక ఇద్దరు కూడా లైవ్లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ శిల్ప, ప్రెసెంట్ ఇంకా ఎంతసేపు కంటిన్యూ అవకాశం ఉన్నాయి? దాదాపుగా 3 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది వర్షం అంటూ కూడా కాస్త చర్చ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లే ఇప్పటికే ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ఏదైతే సిటీకి నార్త్ జోన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. ఇప్పటికే ఇటు పంజగుట్ట కావచ్చు, ఇటు సికింద్రాబాద్ కావచ్చు, ఇటు ఈస్ట్ జోన్ ఏదైతే ఉంటుందో మొత్తం వానతో కుమ్మేసిందని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల నుంచి కావచ్చు, నెల రోజుల నుంచి కావచ్చు, మొత్తం ఉష్ణోగ్రతతో మొత్తం నగరం మొత్తం కూడా అట్టడికి పోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ రోజు కురిసిన
వర్షం ఉపశమనం అని కూడా దానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ చెప్పింది. సో మొత్తం మీద వర్షంతో పాటు వడగాళ్ళు కూడా వీచే అవకాశం ఉంది, వడగాళ్ళు భారీగా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే చెప్పింది. సో ఈదురుగాళ్ళు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే పాత భవనాలు కావచ్చు ఇందులో నివసిస్తుంటారో వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే నార్మల్గా వర్షం వస్తే ఏం కాదు, వర్షంతో పాటు ఈదులు రావడంతో అవి విరిగిపోయే అవకాశం ఉంది, అవి పగిలిపోయే అవకాశం ఉంది. మనం గతంలో కూడా ఎన్నో ఉదాహరణలు చూసాం. సో అవి రిపీట్ అవ్వకుండా ఇప్పుడు ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒకవైపు అటు డిఆర్ఎఫ్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అటు ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన అప్రమత్తమైంది. ఇప్పటికే 22 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది, మిగతా 10 జిల్లాలకు కావచ్చు, అదేవిధంగా నగరానికి కావచ్చు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. సో వచ్చే 4 రోజుల పాటు ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే విదర్భలో ఏర్పడినటువంటి ద్రోణి అది బలంగా కొనసాగుతున్నట్లు కూడా తెలిసింది. సో అది బలంగా కొనసాగితే ఆవర్తనంగా మారి అనంతరం కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో పోల్చుకుంటే తెలంగాణలోనే దీని ప్రభావం ఎక్కువ ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు రైతులు కావచ్చు, అటు ఇప్పుడు మామిడికి సంబంధించినటువంటి పూత కూడా ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. శిల్ప మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. భారత వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణకు ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు భారీ వర్ష సూచనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ మ్యాప్ కి సంబంధించి మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ నార్థన్ పార్ట్ ఆఫ్ విజువల్ మీరు చూడొచ్చు. మొత్తంగా అయితే మాత్రం ప్రెసెంట్ ఇక్కడ ఉన్న సినారియోలో ఒకసారి ఆ ఇమేజెస్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఎందుకంటే ఇప్పటికే భారీ వర్షం నమోదవుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు అప్డేట్ని పరిశీలించడం జరుగుతోంది. జరుగుతున్న పరిణామం అంటే ఈ ఎంతవరకు వర్షం ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఎంతవరకు కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉన్నాయి అనేది పూర్తిగా వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుంది, వాటిని అబ్జర్వ్ చేయడం జరుగుతోంది భారత వాతావరణ శాఖ. సో ఇటువంటి సినారియోలోని కొద్దిసేపటి క్రితం ఆ ఇమేజ్కి సంబంధించి కూడా చెప్పుకొచ్చింది. ఇక్కడ తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే కనుక ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ అనేది ఉంది అంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇమేజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దాంట్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఆ ఇమేజెస్లోనే కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. ఇటు హైదరాబాద్కి సంబంధించి ఇప్పుడు సికింద్రాబాద్ కావచ్చు, దాంతోపాటు మేడ్చల్ కావచ్చు, ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ చూపిస్తోంది. దాంతోపాటు పశ్చిమ హైదరాబాద్కు సంబంధించి ఇంపాక్ట్ ఉంది. దాంతోపాటు వాయువ్య హైదరాబాద్ మీద ఆ ఇంపాక్ట్ అనేది కొనసాగుతుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇటు మేడ్చల్ నుంచి ఈ అటువైపు నుంచి ఒక ఆవర్తన ప్రభావం, ద్రోణి ప్రభావం కాస్త మనకి కనిపిస్తోంది. ఆకాశం మేఘావృతం అయితే ఉంది. కొద్ది గంటల పాటు ఇంకా ఇంపాక్ట్ కొనసాగే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ చెబుతున్న పరిస్థితి. దాంతోపాటు ఇటు నుంచి సంగారెడ్డి వైపు మూవ్ ఆన్ అవుతోంది. సంగారెడ్డి వైపు వెళ్ళే అవకాశం ఉంది అనేది మనకి అర్థమవుతోంది. సో ఆ పరిస్థితి మనం చూడడం జరుగుతోంది. ఇప్పటికే భారీ వర్షం కురుస్తోంది. మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది అడిగినప్పుడు కొంతమంది రియాక్ట్ అయ్యారు. మల్కాజ్గిరి, నాచారం, అబిడ్స్, అల్వాల్ ఆయా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోందంటూ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో మరికొద్ది గంటల పాటు భారీ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ ఒకటే చెప్పడం జరుగుతుంది. ఇంకొన్ని గంటల పాటు ఈ రోజు 6 గంటల ప్రాంతంలో కూడా 6 గంటల వరకు కూడా కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది. గజ్వేల్ కావచ్చు, సిద్దిపేట్, అలాగే జనగాం, భువనగిరి, హైదరాబాద్కి కాస్త రిలీఫ్ ఉండొచ్చు అనేది మనకి అర్థమవుతుంది. బట్ నాట్ ష్యూర్. 3 గంటల తర్వాత 5 ఆ ప్రాంతంలో కాస్త గజ్వేల్ అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. 2 గంటల తర్వాత ఇంపాక్ట్ అనేది మనం చూడడం జరుగుతోంది హైదరాబాద్కి సంబంధించి కావచ్చు ఈ ప్రాంతాల్లో. దాంతోపాటు 4 గంటల ప్రాంతానికి చూసుకుంటే గజ్వేల్ కావచ్చు, ఇటు దాంతోపాటు నారాయణ్ ఖేడ్ వరకు కూడా ఇంపాక్ట్ అనేది మనకి అనిపిస్తోంది. హైదరాబాద్ మీద కాస్త ఇంపాక్ట్ అనేది ఉంది. ఆ తర్వాత 6 గంటల వరకు కూడా ఇంపాక్ట్ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తర్వాత రాత్రి 10 గంటల ప్రాంతంలో మళ్ళీ హైదరాబాద్ మీద తీవ్రమైన ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా 8 నుంచి 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఆ తర్వాత కూడా కంటిన్యూ అవ్వచ్చు. రైట్, తెలంగాణ వెదర్ మ్యాన్ సాధారణంగా చెప్తూ ఉంటారు, కాస్త వెదర్ ఎక్స్పర్ట్గా మాట్లాడుకున్న సందర్భం తను ట్వీట్ చేశాడు. హైదరాబాద్ రెయిన్స్ వార్నింగ్ అంటూ డ్యూరింగ్ 2 to 5 PM వేరియస్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ టు సీ పవర్ఫుల్ థండర్స్టార్మ్స్. Lot of cumulonimbus are forming around and get ready for burst of storms. Winds will be
winds will be also strong at few places. First rain will start in northern parts. Plan accordingly అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దాంతోపాటు రిమెంబర్ ఈ ఇంపాక్ట్ మనకి ఈ రోజు రాత్రి కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ మీద కూడా ఇంపాక్ట్ ఉంది, తెలంగాణకు సంబంధించి కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత రేపు ఉదయం నుంచి మళ్ళీ సాధారణంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇటు మనకి ఈస్ట్ తూర్పు తెలంగాణ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు మళ్ళీ కాస్త సాయంత్రం రెయిన్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికీ భారత వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది. ఇటు 2 రోజులకు సంబంధించి హెవీ రెయిన్ అలర్ట్ని సూచిస్తోంది. దాదాపుగా రేపటి వరకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుంది, రేపు ఎల్లో అలర్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం 5వ తారీఖు వరకు కూడా ఆ ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా అటువంటి సినారియోని 6వ తారీఖు వరకు కూడా భారీ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి మరి ముఖ్యంగా వర్షపు నీరు చేరుకుంటోంది. నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ వాతావరణం వర్షానికి సంబంధించి విషయాలు చూద్దాం. మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త పట్టు ప్రపంచానికి స్వాగతం. వారాహి సిల్క్ సెకండ్ బ్రాంచ్ మన కుకట్పల్లి రోడ్ నంబర్ 1లో April 4th 10:30 AM మార్నింగ్ కి మన లెజెండరీ యాక్టర్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు నేను కలిసి వస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.